హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ డిజిటల్ వర్క్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్లో కంప్లీట్గా అన్ని రకాల ఇన్విటేషన్ వీడియో ట్యూటోరియల్స్ అప్లోడ్ చేస్తాను. ప్లేలిస్ట్ వైజ్గా అది కూడా ప్రొఫెషనల్గా ఎలా ఎడిట్ చేసుకోవాలో కూడా చెప్తాను. మీకు ఎక్కడో ఒక చోటనైతే చాలా బాగా ఉపయోగపడతాయి వీడియోస్ అనేటివి. సో సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో టాపిక్ వచ్చేసి కిడ్స్కి సంబంధించిన ఫస్ట్ బర్త్డే ఇన్విటేషన్ వీడియోని కైన్ మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. వీడియో మాత్రం చాలా బాగా వచ్చింది. మీరు ఒకవేళ డెమో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్సైడ్ లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి చూడండి. ఒకసారి ఇక్కడ కూడా ప్లే చేసినాను చూడండి. సో ఇక్కడ మీకు వితౌట్ సాంగ్తో వినిపిస్తున్నాను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వల్ల. మీరు ఒకవేళ సాంగ్తో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, లేదంటే శ్రీకాంత్ డిజిటల్ వర్క్స్ అని టైప్ చేసి ఎంటర్ చేసినా మీకు వస్తుందన్నమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇక్కడ దీనికి సంబంధించిన కొన్ని ఫైల్స్ ఉంటాయి మీకు డిస్క్రిప్షన్లో, వాటిని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఒక కైన్ మాస్టర్ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. సో దాన్ని మీరు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత రీల్ 2 అని ఉంటుంది అనమాట. సో దాన్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఈ విధంగా 3 స్లైడ్స్ ఉంటాయి. ఈ 3 స్లైడ్స్ ఎందుకు ఇచ్చానంటే వీటితో పాటుగా మీకు 3 ఫుటేజెస్ కూడా ఇస్తాను, దాంతో పాటుగా కొన్ని పిఎన్జీ ఇమేజెస్ కూడా ఇస్తాను అనమాట. సో ఇక్కడ ఈ 3 స్లైడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏంటంటే వీడియో చాలా లెంతీగా అవుతుంది అనమాట. అందుకనే సింపుల్గా ప్రాజెక్ట్లోనే ఇక 3 స్లైడ్స్ ఇచ్చేసి ఎలా ఎడిట్ చేసుకోవాలి ఇప్పుడు చెప్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు కొన్ని టైటిల్స్ అనేది మనము ఎడిట్ చేసుకుందాం ఇక్కడ. సో ఎలా ఎడిట్ చేసుకుందాం అంటే ఇక్కడ చూడండి, సపోజ్ నేను ఒక వీడియోని యాడ్ చేస్తున్నాను బ్యాక్గ్రౌండ్లో. మీడియా పైన క్లిక్ చేసి ఇలాంటి మీకు 3 ఫుటేజెస్ ఉంటాయి అన్నమాట. సో దేన్నో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఇక్కడ ఈ విధంగా యాడ్ అయిపోయింది. దీనిపైన క్లిక్ చేసేసి కిందికి స్క్రాల్ డౌన్ చేసేస్తే ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ అని కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసేసి ట్రాన్స్పరెంట్లో పెట్టేసుకుని తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈక్వల్ పైన క్లిక్ చేసేసి మొత్తం కూడా లెఫ్ట్ సైడ్ తీసేసుకున్నాను, బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మోషన్ బ్లర్ ఎక్స్ట్రా ఉన్నాయి, దీన్ని డిలీట్ చేసేస్తున్నాను. అండ్ మీకు సాంగ్ కూడా ఉంటుంది, మీరు యాడ్ చేయని అవసరం కూడా లేదు. మీకు ఈ సాంగ్ వద్దంటే కూడా యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ తీసుకుంటున్నాను, లేయర్ పైన క్లిక్ చేసి టెక్స్ట్ తీసుకున్నాను. టెక్స్ట్ వచ్చేసి సర్నేమ్ తీసేసుకుంటున్నాను. చూడండి ఒక టెక్స్ట్ తీసుకున్నాను. ఇప్పుడు దీనికి ఒక కలర్ అప్లై చేస్తున్నాను. మీరు డెమో చూసుకుంటూ నేను ఏ కలర్స్ అయితే అప్లై చేశానో వాటిని యాడ్ చేసుకోండి, ఓకేనా. ఈ కలర్ పెట్టేసాను, తర్వాత ఒక ఫాంట్ కూడా అప్లై చేస్తున్నాను. గైస్, మీరు ఫాంట్స్ వచ్చేసి ముందుగానే ఇన్స్టాల్ చేసుకోవాలి. అది కూడా కైన్ మాస్టర్లో డిఫాల్ట్గా ఉన్నటువంటి ఫాంట్సే యూజ్ చేస్తున్నాను, ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేయట్లేదు. ఫస్ట్ నేను హ్యాండ్ రైటింగ్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఒక ఫాంట్ అయితే అప్లై చేస్తున్నాను. చూడండి, ఈ ఫాంట్ సరిగా చూసుకొని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. స్పెసిఫిక్ ఆర్ రెగ్యులర్ అని ఒక ఫాంట్ అయితే ఇన్స్టాల్ చేశాను. సో ఇక్కడ సెలెక్ట్ చేసేసుకున్నాను, ఈ విధంగానైతే ఉంది, ఓకే. నెక్స్ట్ వచ్చేసి దీన్ని డూప్లికేట్ చేస్తున్నాను. చూడండి, డూప్లికేట్ చేసి దాంట్లో ఒకదాన్ని కింద పెట్టేస్తున్నాను. కింద పెట్టేసిన తర్వాత మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళేసి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే చూడండి, హార్ట్లీ వెల్కమ్స్ అని పెడుతున్నాను. నేను ట్యాప్ చేసి మళ్ళీ నాకు కొంచెం డిఫరెంట్ ఫాంట్స్ అనేది కావాలి, దానికోసం ఆండ్రాయిడ్లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ నేను రోబోటో కండెన్స్డ్ బోల్డ్ అని ఇచ్చేస్తున్నాను. సో యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే కొంచెం పెద్ద పెట్టేసి సెంటర్లో పెట్టేసి ఇక్కడ కలర్ అనేది కొంచెం డార్క్లో పెట్టేస్తున్నాను. అదే కలర్ని కొంచెం డార్క్లోకి తీసుకెళ్ళాను. చూడడానికి ఇలా ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేశాను. ఇలాంటి ఇమేజ్ ఉంటుంది మీకు. యాడ్ చేసుకున్న తర్వాత పెద్ద పెట్టేసుకుని దాన్ని సరిగ్గా సెంటర్లో వచ్చేలాగా చూసుకోవాలి. కొంచెం పెద్ద పెట్టేసుకొని ఈ విధంగా పెట్టేసుకోండి సెంటర్లో. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, జస్ట్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసి క్యాప్చర్ అండ్ ఇమేజ్ పైన క్లిక్ చేశాను. ఇది నాకు పిఎన్జీ ఫార్మేట్లో గ్యాలరీలోకి సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు స్టార్టింగ్కి వచ్చేయండి. ఈ స్లైడ్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి. ఒక లేయర్ తీసుకున్నాను కదా ఇమేజ్, దానిపైన క్లిక్ చేసి పైన రిప్లేస్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏదైతే సేవ్ చేసుకున్నారో దానిపైన క్లిక్ చేసేసి రిప్లేస్ చేసుకోండి, సరిపోతుంది. చూడండి, ముత్యాల. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ టెక్స్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఎగ్జాంపుల్ మాత్రమే చూపిస్తున్నాను. మీరు కంప్లీట్గా డెమో చూసుకుంటూ టైటిల్స్ క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఒకటి స్లైడ్ అయితే ఈజీగా అయిపోయింది. ఇక్కడ మీరు ఎలాంటి చేంజెస్ చేయనవసరం లేదు, ఓకేనా. సో ఒకటి రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో టైటిల్ వచ్చేసి మనకి బర్త్డే సెలబ్రేషన్ కావాలి. ఇక్కడ మనకి ఈ యొక్క ఫస్ట్ స్లైడ్ లాస్ట్కి వచ్చేసి ఇక్కడ ఒక ఫుటేజ్ యాడ్ చేద్దాం. మీడియా పైన క్లిక్ చేసి ఈ ఫుటేజ్ యాడ్ చేశాను. ఫుటేజ్ యాడ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ దీన్ని డూప్లికేట్ చేయండి. ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో మనం తీసుకున్నటువంటి లేయర్ ఏదైతే ఉందో డూప్లికేట్ చేసి దాంట్లో ఒక్కదాన్ని దీని కింద వేసేసేయండి, ఓకేనా. ఇక్కడ ఈ లేయర్ అనేది ఎక్కువ ఉంది, అంటే ఈ ఫుటేజ్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఎక్స్ట్రా ఉంది, డిలీట్ చేసుకోండి.
ఓకేనా, చేసేసుకున్నారు కదా. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇంకొక టైటిల్ అనేది క్రియేట్ చేసుకుందాం. సేమ్ డెమో చూసుకుంటూ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ మీకు జస్ట్ ఫాంట్ స్టైల్ అనేది ఏంటనేది చూపిస్తాను. నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి నాకు అవసరం లేదు. సో ఈ ఇమేజ్ నేను డిలీట్ చేస్తున్నాను చూడండి. డిలీట్ చేసేసి ఇక్కడ 1 పెట్టేస్తున్నాను. 1 పెట్టేసి పెద్ద పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసి తర్వాత బర్త్డే అని పెట్టేశాను. దీనికి ఒక ఫాంట్ అయితే అప్లై చేస్తున్నాను చూడండి. ఫాంట్లోకి వెళ్ళేసి ఇక్కడ డిస్ప్లే పైన క్లిక్ చేసినాను చూడండి. ఫాంట్ నేమ్ కూడా చూసుకోండి. సో ఈ విధంగానైతే ఉంటుంది. మీకు సపోజ్ ఇక్కడ చూపించాను, మీకు ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఇలా చేయాలని చూపెట్టలేదు. మీరు కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో కూడా ఈ యొక్క పిఎన్జీ ఇమేజ్ కూడా ఇస్తాను. దాన్ని చూసుకుంటూ మీరు ఎడిట్ చేసుకోండి. సో అది ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. సెకండ్ స్లైడ్లోకి వచ్చేసి ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రీప్లేస్ ఆప్షన్ పైన క్లిక్ చేసేసి చూడండి. నేను ఈ విధంగా క్రియేట్ చేసుకుని పెట్టుకున్నాను, చూస్తున్నారు కదా. ఇలా అయితే రీప్లేస్ చేసుకున్నాను. జస్ట్ నాకు ఆటోమేటికల్ రీప్లేస్ చేయగానే నెక్స్ట్ స్లైడ్ అనేది కూడా రెడీ అయిపోయింది అనమాట. ఓకేనా. అండ్ తర్వాత ఇక్కడ మోషన్ బ్లర్ కూడా, ఇక్కడ మనకి మోషన్ బ్లర్ ఏదైతే ఉందో దాన్ని కూడా డూప్లికేట్ చేయాలి. మీరు అన్ని లేయర్స్ యాడ్ చేసుకున్న తర్వాతనే మోషన్ బ్లర్ అనేది అప్లై చేయాలి. ఓకేనా. ఇది పైన కొనాలి. మోషన్ బ్లర్ అనేది పైకి వస్తాడు చూసుకోవాలి. చూడండి మనకు చాలా బాగా సెట్ అయింది. అండ్ ఇది కూడా ఫుటేజ్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మోషన్ బ్లర్ ఎక్స్ట్రా ఉంది, డిలీట్ చేశాను, సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి స్టార్టింగ్ నుండి ప్లే చేస్తున్నాను చూడండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. మనకి ఈ విధంగా చాలా మంచి యానిమేషన్ అయితే సెట్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక స్లైడ్ చూద్దాం. సో డిఫాల్ట్గా ఇది ఇక్కడనే పెట్టేసుకోండి. నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి ఇదే అన్నమాట, ఫోటోది యాడ్ చేయాలి. ఇక్కడ మీరు జస్ట్ అదే విధంగానే అలానే పెట్టేసుకోండి, ఏమాత్రం కూడా టచ్ చేయకండి. ఇక్కడ ఫోటో పైన క్లిక్ చేసేసి జస్ట్ మీకు నచ్చిన ఫోటోని ఇక్కడ యాడ్ చేయడం మాత్రమే. నెక్స్ట్ స్లైడ్లో ఇంకొక ఫోటోతో ఉంటుంది. అండ్ మీరు దీన్ని జరపకండి. మీరు ఇక్కడ థర్డ్ స్లైడ్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇంకొక ఫుటేజ్ని యాడ్ చేసుకోవాలి. మీడియా పైన క్లిక్ చేసి ఈ విధంగా ఏదో ఒక ఫుటేజ్ని అయితే ఆ మూడిట్లలో ఏదో ఒకటి యాడ్ చేసేసి స్టార్టింగ్ రండి. ఇక్కడ స్టార్టింగ్ 2 స్లైడ్స్లో ఏదైనా ఒక దాన్ని కాపీ చేసుకోండి. లేయర్స్ని కాపీ చేసుకొని దాన్ని తీసుకొచ్చేసి ఈ 4th స్లైడ్ కింద వేసేసేయండి. ఓకేనా. ఇప్పుడు చూడండి సేమ్ అదే విధంగా ఉంటుంది. జస్ట్ మీరు ఏం లేదు, ఈ లేయర్ పైన క్లిక్ చేసి రీప్లేస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ డేట్ అండ్ టైం చూసారు కదా, ఇక్కడ నుండి ప్లే చేస్తున్నాను చూడండి. చూసారు కదా, అక్కడ ఏం లేదు, చాలా సింపుల్గానైతే ఎడిట్ అయిపోతుంది అనమాట రీప్లేస్ చేసుకుంటే. దాంతోపాటుగా ఈ మోషన్ బ్లర్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసుకొని దీని కింద ఒకటి వేసేయండి, సరిపోతుంది. అండ్ ఇలా మీరు ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయో అన్ని ప్రోగ్రామ్స్ యాడ్ చేసుకుంటూ లాస్ట్లో ఇక్కడ మనకి ఇన్వైటెడ్ బై కూడా యాడ్ చేసుకోండి. ఓకేనా. సింపుల్గా ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్లో ఉన్న టెక్స్ట్ని కూడా రీప్లేస్ చేసుకోండి. దానికంటే ముందుగా కంప్లీట్గా మీరు అన్ని టైటిల్స్ అనేది క్రియేట్ చేసుకొని పెట్టుకున్న తర్వాతనే మీరు వీడియో అనేది స్టార్ట్ చేయాలి. ఓకే. ఈ లాస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి అన్నీ అయిపోయిన తర్వాత దీన్ని డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసిన తర్వాత సేవ్ ద డేట్ అని పెట్టేసుకోండి అన్నీ అయిపోయిన తర్వాత. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేసి లేయర్ పైన క్లిక్ చేశాను, మీడియా పైన క్లిక్ చేశాను. ఇక్కడ మీకు ఇలాంటి ఫుటేజ్ ఉంటుందన్నమాట, రోజ్ లీవ్స్ యానిమేషన్. సో దీన్ని మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా స్క్రీన్ ఫిట్ చేసుకొని రొటేట్ చేసేసుకొని తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే కిందికి స్క్రాల్ డౌన్ చేసేసి ఇక్కడ క్రోమాకి ఆప్షన్లోకి వెళ్ళండి, ఎనేబుల్ చేసేసుకొని ఇక్కడ కీ కలర్ వచ్చేసి బ్లాక్లో పెట్టేసుకోండి. అండ్ మీరు ఈ 2 ఆప్షన్ యూజ్ చేసుకొని పర్ఫెక్ట్గా మీరైతే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా పర్ఫెక్ట్గా ఎడిట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళేసి ఇక్కడ సాచురేషన్ అనేది 75లో పెట్టేసుకోండి. ఓకేనా. 75లో పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసి బ్లెండింగ్లోకి వచ్చేసి కలర్ బర్న్లోకి రండి. ఓకేనా. కలర్ బర్న్లోకి వచ్చేసిన తర్వాత మనకి కలర్ అనేది పింక్ కలర్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుండి ప్లే చేస్తున్నాను చూడండి. చూసారు కదా, కంప్లీట్గా వీడియో అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక యానిమేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి, సెకండ్ స్లైడ్ స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీకు ఇలాంటి ఒక ఇమేజ్ ఉంటుంది. సో ఫుటేజ్ ఎంతవరకు ఉందో అంతవరకు ఉంచేసుకొని ఎక్స్ట్రా ఉంది డిలీట్ చేశాను. ఓకే, 5 సెకండ్స్ వరకే ఉంది ఇమేజ్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే నేను ఇమేజ్ పైన క్లిక్ చేసేసి స్టార్టింగ్ పాయింట్కి వచ్చేస్తున్నాను. నాకు స్టార్టింగ్ ఎలా ఉండాలంటే ఇక్కడ పెట్టేస్తున్నాను. అండ్ ఎండింగ్లోకి వచ్చేసరికి పైనకి వెళ్ళిపోవాలి, మొత్తం కూడా పైకి పెట్టేస్తున్నాను కంప్లీట్గా.
ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేశాను లెఫ్ట్ సైడ్లో. ఓకేనా, స్టార్టింగ్కి వచ్చేద్దాం. సో ఇక్కడ యాడ్ కాలేదు, మళ్ళీ కింద ఇలానే పెట్టేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. ప్లే చేస్తున్నాను చూడండి. మనకి ఈ విధంగా ఒక యానిమేషన్ అయితే వస్తుంది అనమాట, బెలూన్ యానిమేషన్. ఓవరాల్గా వీడియో ఇది కంప్లీట్గా డెమో చూసుకుంటూ పర్ఫెక్ట్గా మీరు ఎడిట్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎవరికైతే ఈ ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ కాదు అంటే సపోర్ట్ చేయదో కింద కామెంట్ చేయండి ఫుల్ వీడియో కావాలనేసి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.